హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెదర్ కూల్గా అయ్యింది కదా, అందుకని హెల్దీగా వామాకు బజ్జీలు చేసుకుందాం. ఇది చూడండి, ఇది వామాకు అంటారు. మన కుండీలోనే పెరిగింది. ఎంచక్కా కోసుకుని తీసుకొచ్చాను. ఇప్పుడు ఆకులుగా విడదీసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసి బాగా వాష్ చేయాలి. తర్వాత నీళ్లు తీసేసి ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఒక బౌల్లో 1 కప్పున్నర శనగపిండి తీసుకొని 2 చెంచాల బియ్యం పిండి వేయాలి. 2 చెంచాల కార్న్ఫ్లోర్ వేయాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి. తర్వాత 1 చెంచా చిల్లీ పౌడర్, మీ రుచికి సరిపడా ఉప్పు వేసి నేను 1/2 చెంచా వేస్తున్నాను. తర్వాత 1/2 చెంచా పసుపు వేసి 1/2 చెంచా వంట సోడా వేయాలి. వంట సోడా, తినే సోడా, బజ్జీల సోడా అంటారు కదా, అది. 1 చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి కొన్ని నీళ్లు పోస్తూ ఇలా బీటర్తో కలిపితే బాగా కలుస్తుంది. బీటర్ లేకపోతే చేత్తో అయినా బాగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇట్లాగా బాగా గిలక్కొట్టినట్లుగా కలిపితే బాగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైనాక వామాకుని ఒకటొకటిగా తీసుకొని కలిపి పెట్టుకున్న పిండిలో డిప్ చేసి వేడైన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో పట్టినన్ని వేసుకోవాలి. 4-5 చొప్పున వేసి మీడియం మంట మీద వేయించాలి. చూడండి ఎంత చక్కగా ఉబ్బుతున్నాయో కదా. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పి వేయించాలి. ఇవి ఇలాగ వేయించాక ఆయిల్లోంచి తీసి వేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటాయి. ఈ వెదరుకు ఈ వామాకు బజ్జీలు బాగా సూటబుల్. వీటి మీద కాస్త చాట్ మసాలా చల్లుకొని తింటే మరింత టేస్ట్ పెరుగుతుంది. అంతే ఫ్రెండ్స్, మన ఇంట్లోనే శుభ్రంగా మన చేతులతోనే ఇలా చేసుకొని తింటే ఏ ప్రాబ్లం ఉండదు. అప్పుడప్పుడు డీప్ ఫ్రై ఐటెం తినొచ్చు, పర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఫైండింగ్ ఫ్లేవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.